ఆదిత్య 369 టాలీవుడ్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఎపిక్ మూవీ. మరి ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మొదటిగా బాలయ్య గారి గురించి. సో శ్రీకృష్ణ దేవరాయ రోల్ ని చాలా సీరియస్ గా తీసుకొని రీసెర్చ్ చేసి మరి యాక్ట్ చేశారంట. సో మన సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన హిస్టారికల్ రోల్స్ కి ట్రిబ్యూట్ లాగా ఫీల్ అయ్యారు. ఈ రోల్ లో పనికి రాకపోతే నేను ఎంత ట్రై చేసినా వేస్ట్ అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఇంకా టైం మిషన్ ఇన్స్పిరేషన్. డైరెక్టర్ శ్రీనివాసరావు గారు టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశారంట. సో మన నేటివిటీకి సెట్ చేసి ఆదిత్య 369 ని డిజైన్ చేశారు. సైన్స్ ఫిక్షన్ లో మన ఇండస్ట్రీకి ప్రూవ్ చేసిన సినిమా ఇది. హీరోయిన్ మోహిని గురించి చెప్పాలంటే షూటింగ్ బ్రేక్స్ లో బుక్స్ చదవడం చాలా ఇష్టం అంట. సెట్ లో ఉన్న టెక్నీషియన్స్, కో యాక్టర్స్ అందరికి తన ఎడ్యుకేషన్ మీద ప్యాషన్ చూసి సర్ప్రైజ్ అయి ఉంటారు. సో చైల్డ్ ఆర్టిస్ట్ తరుణన్ రాశి అప్పుడు చిన్న రోల్స్ లో కనిపించిన తరుణన్ రాశి ఇప్పుడు స్టార్స్ అయ్యారు. అయితే సంగీతం గారు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారంట. సెట్ లో చాలా ఫన్ మూమెంట్స్ కూడా జరిగాయంట. సో ఇంకా బాలయ్య ఎమోషనల్ కనెక్షన్ విత్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. అయితే బాలకృష్ణ గారు చాలా టైమ్స్ చెప్పారు ఎస్పీబీ వాయిస్ సినిమాకి ఆక్సిజన్ లాంటిది. ఈ సినిమాలో మన బాలకృష్ణ గారు సాంగ్స్ వితౌట్ ఎనీ డౌట్ స్టిల్ ఎవర్ హిట్స్. అయితే సీక్వెల్ మిస్టరీ. సో బాలయ్య గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆదిత్య 999 కి స్క్రిప్ట్ రెడీ ఉంది, రైట్ టైం వస్తే స్టార్ట్ చేస్తా అంటే ఫ్యూచర్ లో సీక్వెల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సినిమాని రిలీజ్ లో చూడాలి అని మీకు ఎక్సైట్మెంట్ వచ్చిందా? అయితే ఈ సినిమాలో మీకు ఫేవరెట్ మూమెంట్ ఏంటి? కమెంట్ లో చెప్పండి.